సో టైం వచ్చేసి 10 కావస్తుంది. ఇక మన వాళ్ళు ఆల్మోస్ట్ టిఫిన్ అయితే రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ అయితే పల్లి చట్నీ చేస్తున్నారు ఆల్మోస్ట్. ఎందుకంటే వడ వద్దే సైజ్ కొద్దిగా తగ్గించినావు కానీ సూపర్ వచ్చినాయి. అన్ని సేమ్ కలర్స్ మళ్ళా. ఆహౌ ఎలా ఎలా అలా ఎలా నీకు అంత పెద్ద చేయి ఉంటే ఇంత చిన్నగా ఎట్లా వచ్చినాయి ఇవి? ఎప్పుడైనా నీకు పెద్దగా వేసావు నువ్వు ఎప్పుడు వేసినా కానీ అది అట్లా సరే పెద్దగా వేసినా కానీ మంచిగా 2-3 ఎక్కువ తిన ఫీలింగ్ ఉంటుంది. 2 తిన్నాం అనుకో కడుపు నిండా సరే అరే 2 తిన్నాం కదా అనిపిస్తుంది. కానీ నాకు గుజరాత్ పోయినప్పుడు నాకు అనిపించింది ఇడ్లీలు ఎట్లా ఇస్తారు మనకు షాప్లలో 2 ఆ 2 వేసినప్పుడు 2 అనిపించింది. కానీ తిన్నాక తెలిసింది అమ్మ అప్పుడు కడుపు నిండిపోయింది రా అనిపించింది నాకైతే. అప్పుడు అనుకోండి నేను అరే ఇడ్లీలు కూడా 2 తినాలి ఎక్కువ తినొద్దు అనిపించింది బయట పోతే. 4 అదే మరి పెద్దగా ఉంటాయి. ఇది కొబ్బరి ఉండే కదా కొబ్బరి చట్నీ వేయకపోయినావు ఇలానే వేసినావా? ఇప్పుడు కొబ్బరి చట్నీ అదే అయితే మంచిగా ఉంటుంది. మనం మిక్సీ తెచ్చుకోవాలి. మిక్సీ ఖరాబ్ అయిపోయింది నిజంగా. బయట ఏం కావాలి? మిక్సీ కావాలి పొయ్యి కావాలి అంతేనా? 4 ఉన్నాం కాబట్టి 4 పొయ్యిలు ఉంటే లేట్ అవుతుంది తెలుసా. పొద్దున పూట ఇటు పాప కంది లేకపోతున్నాము ఇటు ఇంట్లో కంది అదే 4 పొయ్యి తీసుకుందాం సిటీకి పోయినప్పుడు. అది అనుకోకుండా పోవాలి ఇట్లా సడన్ గా అంటే ప్లానింగ్ తో పోతే కాని పని అది. అన్న కూడా అదే అన్నాడు అరే సడన్ గా అంటే దానికోసం ప్రత్యేకంగా పోతురా ఏదో ఒక రోజు పోయినప్పుడు దానికంటే టైం వస్తా టైం పోయినప్పుడు చేద్దాం చేయాలన్నాడు. నేను కూడా సపోర్ట్ చేయలేక సరే అది అనుకున్నాం. ఎలా నా పాట పైన కూడా వచ్చేస్తుంది మన ఇంట్లో దాంట్లో టైం రావాలి. మన ఇంట్లోకి ఏ రోజు ముహూర్తం ఉన్నప్పుడే కదా వచ్చేటందుకు. చిరిచా గట్లున్నాయింది నెత్తికి ఏం పెట్టినావు? కలబంద నెత్తికి పెడతారా? ఫేస్ కి పెడతారుగా? ఎందుకు జుట్టు కింద పెట్టిరా? ఏమో తెలియదు మరి ఎందుకు పెట్టుకున్నా తెలియంది. వైట్ హెయిర్ ఉన్నాయి ఎక్కువ. వైట్ హెయిర్ ఉంటే కలబంద పెడతా పోతాయా? పోతాయంట. ఎవరు చెప్పిరా? అక్క వద్దే ఏమో నాకు వైట్ హెయిర్ వచ్చింది. నేను కూడా అది వాడతా. అది ఒకేనే ఉంది కదా హెయిర్ ఆయిల్. స్నానం చేసే ముందు ½ అవర్ పెట్టుకొని మళ్ళీ ఆయిల్ ఏడబట్టి అక్కడ చూసుకోవద్దు. సబ్బెట్టి కడుక్కోవాలి. సోపు పెట్టి కడుక్కోవాలి. నేను చదివిన అదా మీద ఉంది అది నోటీస్. మళ్ళీ ఏంది ఇట్లా ఇవంతా రానియొద్దంట. ఓన్లీ కుర్రలు అంటారా ఇట్లా? ఓన్లీ కుర్రలకేనట. మనకి హెయిర్ లేదు ఓన్లీ గుడ్డుకే పెట్టాలి. పెడతా ఇప్పుడు రైట్ ఇప్పుడు పెట్టినావంటే ఇదంతా కూడా కారనియొద్దు. మళ్ళీ పడకపోతే పింపుల్స్ అవి ఇవన్నీ అయితే. ఓ మై గాడ్ అంతా అంటే కూడా వస్తుందంట. ఇంకోటి ఇది స్వచ్ఛమైంది కదా కొంచెం పవర్ ఎక్కువ ఉంటుండొచ్చు. అందుకనే లైట్ గా ఆయిల్ తీసుకొని ఇట్లా ఒక 5 minutes మసాజ్ చేయాలంటే ఎక్కువ కూడా పెట్టొద్దు ఆయిల్. అర్థమైందా? పెట్టినా కూడా బయటకి లీక్ అయింది అనుకో ఏదైతే పార్తో పడకపోతే అదంతా ఇన్ఫెక్షన్ లాగా అయింది. దాన్ని మనం ఏం చేయాలి అదే పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకుంటే అయిపోతుంది. రైట్ తీసుకో శిరీష ఓపెన్ చేద్దాం. మీరు సండే ఇక సండే పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడు పెట్టాలి? వీక్లీ 2 or 3 అంటే ఈరోజు ఆదివారం, సోమవారం, మంగళవారం ఇచ్చిపెట్టి బుధవారం, గురువారం, శుక్రవారం ఇచ్చిపెట్టి మళ్ళీ శనివారం. అంతేనా? రైట్ అట్నే చేద్దాం. ఓపెన్ చేయి. డైరెక్టే అనుకుంటా. మంచిగా మొక్కు నాకు గుండె మీద ఎంటికలు రావాలని చెప్పేసి. నాతో సరిదా కొద్దినే డక్కన్లో పోసుకో. అయితే స్మెల్ చూస్తారా మస్తు. నా గుండెకి ఏమున్నాయని ఎంటికలు బయట కూర్చున్నా. అట్లా అంటే మనకు 3 నెలలు కాదు 6 నెలల దాకా కూడా వస్తుంది. ఇది ఒక ఆయిల్ వస్తుంది. అన్న కూడా పెట్టుకుంటున్నాడు కదా. వా నిజంగా మనం వడ చట్నీ చేసిన గుర్తుందా? పోచమ్మ చేతి వంటలా అట్లుంది చూడండి. ఇక్కడ చూడిగా కలర్ఫుల్గా కారమోలకి అక్కక నాని ఎట్లుంది టేస్ట్? అయ్యా ఈ మధ్య కూడా పెట్టి రావద్దే ఎందుకు? పెట్టుకున్న వాళ్ళు తింటే అయిపోతున్నా వద్దా మంచిగా పరిగడుకున్నా కలబందా. నేను అంత పెద్దది వస్తే నిజంగా తింటానేమో అనుకున్నా నేను. చట్నీ చట్నీ నచ్చదా? మరి ఏం నచ్చుతారా? కారం వేసుకున్నానా? కొద్దిగా అదేం కాదు మంచిదే కదా. బాంబులో అయితే కడుపులా మంచిగా వేసిపించింది ఆమెకు. అలా అన్న అన్న ఫోన్ చెప్తాడు అన్నట్టు వేయండు. ఐ గెస్ ఎంసీ పల్లి పోవచ్చు.
అదే అనుకుంటున్నాను, పొద్దుగా లేవంగానే పోయినా అంటే అడగపోతాడు. దా శిరీష తిన్నాం దా. జ్యోతి దా. బా స్నానం చేసుకున్నాను ఇది చూడు, బొట్టెందులో ఉల్ట పెట్టుకున్నావు. ఎప్పుడు మమ్మీ పెడతా నీకు, నువ్వు పెట్టుకోవా? మరి క్రాస్ క్రాస్ నువ్వు అంతా మమ్మీ వేసిందా? ఇది చూడు, పొద్దుగాల తల స్నానం చేసుకొని మంచి నెక్లెస్ లేదంటారా నీకు? నెక్లెస్ ఇంకా సరే బాగున్నా నాన్న ఇట్లా సరేనా? రోజు స్నానం చేసుకొని ఇట్లా ట్రెడిషనల్ రెడీ కావాలి. ఏంది స్నానం చేసుకోవద్దు, నీకు మిసాలు వస్తున్నాయి. నీకు కూడా సీరియస్గా అనుకున్నా, నీకు కూడా వస్తున్నాయి. ఎండలా మరి ఇంతసేపు వాడు ఎట్లా సతాయించిండు తెలుసా? ఏం చేసి మంచి రెడీ కాడు కూడా మంచిగా రెడీ అయ్యిండు. సుషాతుండే బాగోతాం మొత్తం తెలుసు నాకు. కాడు బాడు బట్టలు జాడిచ్చే నీళ్ళలోనే కూర్చుండు తెలుసా? లేచి వేరే ట్రప్ లో నీళ్ళు వస్తా కూడా వద్దంట. ఆడు ఏం పనులు లేవు ఇప్పుడు, ప్రతి ఒక్క పని ఆయనకి అంజన కాడికి మొత్తం తీసుకుందా వాడేస్తుండ్రు మొత్తం. ఎంతసేపు ఉన్నాడు తెలుసా నీళ్ళల్లో? ఈ ట్రప్ లో వస్తాయి, ఈ ట్రప్ లోకి వెళ్ళి సండ్లకు పోతుండు, ఆ ట్రప్ లోకి వెళ్ళి సండ్లకు పోతుండు. ఈడ ఇయ్యకపోతే శిర్ష దగ్గర కూర్చొని సర్పు నీళ్ళల్లో ఆడింది. క్రియాన్స్ నిద్ర వస్తున్నామా? అవునా, నిద్ర టైం అయింది. ఉయ్యాల కట్టాలి, అది అమ్మ చీర ఇప్పిరు ఆనే పెట్టిరు ఉతికి కట్టమని చెప్పినాం శేఖర్. ఇప్పుడు నేను కడితే కడితే ఉల్లిపాయ ఈడ దొరికింది ఇవి. ఆయన వచ్చిండు, ఇడికి వచ్చిందా? అల్లం తెచ్చుకున్నాం, అల్లం తీసుకురా. అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డలు అన్నీ తీసుకున్నాం. ఇంట్లో అల్లం ఎల్లిగడ్డ అయిపోతుంది, అసలుకి ఏం తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. తొందరనే అయిపోతుంది, మరి తినటం మేము ఉన్నాం కదా అనుకుంటాయి. అల్లం ఎల్లిగడ్డను కూడా తింటారా? మరి కూరలు వేస్తారా మీరు? నీకు వస్తుంది అరా? అదే జుట్టు కొద్దిగా పెద్దగా ఉంటే వస్తుంది. కొంచెం అయింది, ఇంకో పెద్దగా కావాలి. పెద్దగా అయితే అప్పుడు వస్తుంది. అబ్బో అవ్వా అను అను సినిమాలో వస్తాయి. దులుపు మొత్తం పోవాలి, అంతా అట్నే ఉంది కదా. చుండ్రు చుండ్రు కాదు, అది ఏమంటారని అలవేరు అట్నే ఉంది అంతా. అయిపోయిందా? పైకాని ఇట్లా పైకాని అట్లా. అబ్బా అబ్బా టైం వచ్చేసి 1:33 అవుతుంది. వీళ్ళు ఆల్మోస్ట్ అన్నం పెట్టుకొని తినేస్తారు. మేము రానికి ఇప్పుడే, నేను జస్ట్ ఇప్పుడే వచ్చిన దొడ్డిగాకి. ఆడ పని ఇప్పుడే స్టార్ట్ చేసినాం. పని అయితే ఘోరంగా ఉంది. నాకు తెలిసి ఇంకా 2-3 రోజులు పడుతుంది మాకు. అయిపోతాను. ఈరోజే స్టార్ట్ చేసినాము. అడిగిపోయినా కూడా వీడియో తీస్తా. సో నేనైతే తినరా, నేను జస్ట్ ఇప్పుడే తిననీకి వచ్చిన. నేను పోతే వాళ్ళు వస్తారు, మీరు కూడా తిన్నాక అడిగి రాలి. హోంవర్క్ అంటే సాయంత్రం మరి ఈ వెంట కొడుతుంది కదా సాయంత్రం రీ. పని అండి ఇక్కడ శిరీష ఏం పని? ఇంకేం పని? బట్టలు అయిపోయాయి, బాసన్లు అయిపోయాయి, గవే ఉన్నాయి బాసన్లు. సాయంత్రం తోముకోరి ఇంటికి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఖాళీ కూర్చొని మేము ఖాళీ అనుకుంటాం బాబా అంటారు. అంతేనా? తిని కల్పించాయి. బుడ్డ అనుకోండు ఎట్లా కూర్చొని చూడు. 1:30 1:30 అవుతుంది టైం. మరి ఉల్టా చూసాడే కనబడుతుంది, అలా మంచిగా క్లియర్ కనబడుతుంది. 1:30 మిర్రర్లో చూస్తున్నావు? మిర్రర్ నంబర్స్ బయట ఉన్నాయి, అర్థమవుతుంది. కొద్దిగా అలవాటు కావాలా? ఇదే పర్మనెంట్ ఉంటుంది మన ఇంట్లో వాచ్ ఎప్పటికి. ఇదే ఉంటుంది కానీ కొంచెం అలవాటు చేసుకోవాలి. నన్ను కల్పించింది. తినరా తొందర, నువ్వు వస్తావు ఆడికి? లేకడికి వస్తావా? రాదు, జెర్సీ పైన కానీ హోంవర్క్ వేసుకొని వస్తుంది. రేపు ఎగ్జామ్ ఉందానా? ఎగ్జామ్ అయిపోయినాక రా. రాసినావు కదా, ఇప్పుడు ఓరల్ ఒకటి నేర్చుకుంటే అయిపోతుంది. ఓరల్ నేర్చుకుంటే అయిపోతుంది దానికి. బా ఎంట్రన్స్లో ఎప్పుడు వచ్చినా ఎంట్రన్స్లో మన మేకప్నే కనబడుతుంది. ఏయ్ అమ్మ ఎట్లా వస్తుంది చూడు. భయపడతలేదు అది. రే ఇద్దరు కలిసి ఊగుతూ ఉంటారా? అది ఊగుర్రా. అరే నేనేమన్నారు ఊగురి, ఏం కాదు. పాప సరిపోతా బెండింగ్ వైర్ ఇది లాస్ట్కి వచ్చిందిగా. అదొక రౌండ్ ఉంది ఇంకోటి. రైట్, అదకెళ్ళి తీసుకొచ్చిన. సరిపోతుంది ఆడికి సైజు. ఇంకా మధ్యలో కట్టే ఉంటుంది అన్న. ఇది ఇంకా మధ్యలో కడితే ఎట్లుంటుంది? ఇగో ఇట్లా కట్టెలు, చిన్న చిన్న సన్న కట్టెలు కట్టాలి. అట్లా కడితే అవి మన ఇవి వేస్తాం కదా, ఏమంటారు, తడకలు వేసినప్పుడు బేస్ ఉంటుంది. ఈ మధ్యలో డొప్ప అవుతుంది అన్న. డొప్ప కాకుండా మంచిగా కనబడుతుంది. బయటకు వెళ్ళి జబ్బగా కనబడుతుంది, కానీ పెద్దగా అయిందన్న.
చెప్పలే చాలా పెద్ద చిన్నగా వేసే నిజంగా, కానీ చిన్నగా వేసే మనకు మెసలనికి రాదని చెప్పేసి అనుకున్నాం. మస్తు ఈయన స్టే చేయొచ్చు మంచిగా. పప్పకి నుంచి ఇలా బుద్ధి అవుతలేదు, ఈయనే ఉంటుండే ఇప్పుడు పొద్దున్న రాత్రి దాకా. నిమ్మలం అనిపిస్తుంది ఇక్కడ నిజంగా. అన్నం అనుకొని ఇడికే రావాలన్నా, ఈడుంటే ఏం కాదు ఇక. రైట్, మస్తు కనబడుతుంది నుంచి బయటకు వెళ్ళి ఎంట్రన్స్ అని చూస్తున్నావు కదా, చూస్తుంటే మస్తు కనబడుతుంది ఇగో. రైట్, అయితే అంతో ఇంతో మనం కూడా గుడిసెలు వేయగలుగుతాం. ఏమైందా క్యావా ఆడికెళ్ళి గోడ చుట్టూ కూడా లైట్ వెయిట్ ఊను. ఇప్పుడు మనము సిమెంట్ కొత్త పని మనం చేయొద్దు కాబట్టి జస్ట్ గుడిసే తీసి పెడుతున్నాం. ఈ మంత్ సంవత్సరికం అయిపోయిన తర్వాత దాని ప్లానింగ్ వేరే ఉంది, అది మా ఇద్దరు తెలుసు. సరేనా, నువ్వు ప్రతి దానికి అట్లా ఇట్లా అన్నావు అనుకో, అదే నువ్వు అది చేస్తుండే అది అట్లా నువ్వు ఇట్లా అంటావు కదా, అట్లా కాకుండా ఒక విషయం, నేను ఏది చేసినా చాలా హార్ట్ఫుల్ గా చేస్తా, ప్లస్ ఆలోచించి చేస్తాం. చాలా చాలా అంటే చాలా. కానీ మునిగాం అనుకో మొత్తం మునుగుతాం, కానీ దాన్ని వదిలేసాను అనుకో ఒకసారి. అదే స్టార్ట్ చేసిన కాబట్టి దాన్ని ఇష్టపడ్డాడు. ఎట్టి పరిస్థితిలో ఇష్టపెట్టే ప్రసక్తి అది ఏదైనా సరే, అది మనిషినైనా వస్తువునైనా పని అయినా, కానీ వదిలేసాను అనుకో దాని తిరుగు కూడా నేను దాని గుర్తు కూడా వేసుకోను. అట్లా ఉండాలి మరి, చేసే పని కరెక్ట్ ఉండాలి. సరిపోతుంది. దీని తర్వాత అరే తడకలకు సుత్తులు తెమ్మన్నావు కదా, మర్చిపోయాను. మళ్ళీ వాళ్ళతో ఇంటికి దప్పడం అది కుట్టుదాం, అది సాప లెక్క కుట్టి పర్వాల పైన, అట్లా అయితేనే సెట్ అవుతుంది. అని ఊతుందా నాకు గుంజలు అవి గుద్దాలి, ఇంకా గుద్దలు అంటే మామూలు పెట్టేసిరా. మేము ఏమనుకున్నాం అంటే ఇగో కట్టుందా, ఇది అన్నిట్లలో కూర్చుంటుందా లేదా, ఇవన్నీ కన్ఫర్మ్ ఉన్నాయా లేదా అర్థం కాలేదు. సైజా ఏమైనా పీకాల్సి వస్తేమో అనుకున్నాం, కానీ ఒక్కటేసారి పెట్టేసినాం అవే ఫిక్స్ అయిపోయినాయి. కట్టెలు కూడా బరాబర్ సెట్ అయినాయి. ఇవి కూడా మస్తు పిల్లలు మస్తు కష్టపడుతుర్రా. మరి కష్టం తగ్గట్టు ఉంటుంది కానీ ఫలితం కూడా. చెప్పగానే అట్లా కాదు ఇట్లా అనగానే మంచిగా హెల్ప్ చేస్తారు. దీని ఇప్పుడు అది అద్దెచ్చాడు మళ్ళీ తాట్పత్రి కాదు చెప్తాగా, ఇడ నాన్న వాళ్ళు. నేనేమంటున్నా, వర్షం పడితే ఉరవకుట్ట మధ్యలో తాటిపత్రి వేసి అట్లా వేయాలి. అది గలీజ్ అవుతుంది, మళ్ళీ బల్లీలు ఉంటాయి, బల్లీలు గుడ్లు పెడతాయి, ఎలుకలు జొరుతాయి, అవన్నీ వేయదు. ఈ తడికేస్తామా, దీని మీదకి వెళ్ళి మళ్ళీ అదేమంటారు ఏంటది ఈ మట్ట పేరు ఏం పేరు, తాటిమత్త. పొద్దున్న 7 గంటలకు పోయి పేరారం పోయినాం, పోయి ఆడ మాట్లాడేసి వచ్చినాం. చెట్లు మొత్తం అది ఆకులు కొట్టేస్తారు. ఇప్పుడు 1 గంటల వరకు కొట్టి పెడతా అన్నాడు ఆయన, ఒక 100 ఆకులు అవి కొట్టి పెట్టిండు. ఇప్పుడు గని హరికృష్ణ కానీ ఆటో ఇచ్చి పంపించేసిన, వాళ్ళు తీసుకొని వస్తారు సాయంత్రం 4:30 వరకు. అవి తీసుకొని వచ్చి మంచిగా పేర్చి బరువు పెట్టాలి. అవి రేపటి వరకు మంచిగా నీట్గా అవుతాయి. ఇది కట్టిన తర్వాత దాని మిగతా అవి కప్పాలి. ఇంకా ఒక్క డ్రాప్ కూడా రాదు ఇళ్ళకు. ఇడికిరా ప్లానింగ్ కరెక్ట్ ఉంది, కానీ అమలు కానీ టైం పడుతుంది. 1 మంత్ పడుతుంది, ఎట్లయినా 1 మంత్ పడుతుందా? వినాయక చవితికి ఫస్ట్ వీడియో రావాలి. ఇలా వినాయక చవితి ఎంతో దూరం లేదన్న, మళ్ళా నెలుందిరా. నెల తిడుతున్నా. ఇలా డేట్ ఎంత 11 తారీఖు. 11 నెక్స్ట్ మంత్ 7th టైం ఉందిగా. సో కట్టెలు కట్టేది అయిపోయింది. ఆ కట్టెల మీద మన తడకలు కట్టనీకి తడకలు ఒకరికొకటి అల్లాలంట. సో దానికి దప్పడం పెట్టి కుట్టాలంటే సుతిలు దప్పడం కావాలి. దప్పడం కోసం అయితే ఇంటికి పోతున్నాము. ఇంకోటి కట్టెలు చెలనీకి ఏదో షాక్ కావాలట. పప్ప నాకు చెప్తే నాకు అర్థమవుతలేదు. దెబ్బకు పప్పని వస్తుండు, వాటిని తినేసిపోతాడు. తినేసి ఆ షాకుని తీసుకొని మళ్ళీ పోయి ఇక మిగతా పని అయితే చేయాలి. సాయంత్రం దాకా కాదు, 2-3 రోజుల దాకా పని అట్నే ఉన్నది. ఇక ఇంట్లో ఏం చేస్తున్నారు వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసిరా నాని? హోంవర్క్ స్టార్ట్ చేసి వీళ్ళు. రేపు ఎగ్జామ్ ఉందా? చదువుకోనా? వీడేం చేస్తుంది శిరీష? ఉల్లిపాయ టీ పెట్టుకొని మంచిగా ఏదో పని ఉంది అని చెప్పేసి ఏం పని లేకుండా ఈ పని మూడ పెట్టుకొని. నేను ఏమడిగినా శిరీష పని ఉందా అని అంటే పని ఉంది అని అన్నావు. ఇప్పుడు గుర్తొచ్చింది. ముంగడ పెట్టుకోరు. ఇదే సాయంత్రం దాకా అవుతుంది. ఇది అయిపోయిన మళ్ళీ సాయంత్రం చాయ్ పెట్టుకుంటారు. చాయ్ పెట్టుకొని మళ్ళీ బయటకు రారు. ఇక అయిపోయా కదా. ఇక మీరు దొడ్డి కాడ కూడా వస్తారు. ఇక మీ పని మీకు ఉండదు, నాకు తెలుసు. మళ్ళీ అప్పులో సాయంత్రం జ్యోతి వస్తుంది. నాకు దప్పడం కాదు. దప్పడం ఏంటుంది? దప్పడము, సుత్తిలు, చాకులు చూస్తావు.
అన్నా ఇగో ఈ సత్తర పట్టుకో నాన్న పప్ప అన్న ఈ సత్తరే పప్ప అన్నం తింటుండు దబ్బడం ఉంది కానీ సుతులు లేదు అయితే అన్న ఏమంటుండు పప్ప ఏమంటుండు ఈ చుట్టూ మన చుట్టూ బ్యాండింగ్ పట్టు కదా సన్నది ఇదైనా పని చేస్తుంది దాంతోనే వేసి కడదామంటుండు గట్టిగా ఉంటుంది సుతులు అనేది చెప్తాను సుతులు అనేది కనబడదు అట్లానే అందుకని ఇదే పెట్టమంటుండు నేను తిన్నా పప్ప కూడా తిన్నాడు తింటుండు నువ్వు కూడా పోయి తింటాపు ఇది మళ్ళీ సీరియల్ ఇంతకన్నా అది నేనేమంటున్నా మధ్యలో కడదాం మధ్యలో కడదామా ఆడ కడితే సరిపోతుంది లేకపోతే తినకపోయినా నువ్వు వాళ్ళు వస్తారు కదా నుంచే ఒక 2 తెప్పించాం అనుకో ఇళ్ళ 2 అన్న 2 చేయొచ్చు 4 అయితే ఇటు ఒకటి అటు ఒకటి మస్తు బందోబస్తు అవుతారా ఈ చిన్న చిన్న కట్టేవాళ్ళు పట్టుకొస్తారా మరి నేను చెప్పిన తీసుకురా చెప్పినావా మనకు బెటర్ కానా అవైనా అనుకో ఈ చిన్న చిన్న ఉండేవి వరుసగా 1 2 అయితే మరి అదే ఇళ్ళ 2 అన్న 2 తీసుకొచ్చు 2 మనవా మొత్తం జీరుతాం మరి అది చీరాలే వస్తుందా అట్లా వస్తారా మొత్తం జీరో నీకు వస్తుంది అట్లయితే మరి బెటర్ 2 తుకుడాలు వేసుకోవాలి 2 తుకుడాలు వేసుకొని వాడితే ఇంకా ఈజీ ఇంకా 2 తుకుడలు వద్దు ఒకటేసారి ఫుల్ లెంత్ ఉండాలి ఫుల్ లెంత్ అడ్డు కాదు నేను అదే అంటారు ట్రాక్ సరే ఆలోచన కుదురుతాం ఎప్పుడు వస్తారు వాళ్ళు గంట పడుతుందా ఇప్పుడు దొరికినాయట అవి అబ్బా వేసుకొని రావాలి టైం పడుతుందా అయితే అప్పలో మనం ఏం చేయాలంటే ఈ చుట్టూ అట్లా గుద్దాలి మంచిగా అడీలు గట్టి గుద్దాలి ఇంకోటి వాళ్ళు వచ్చేలోపు ఇవి పరచాలి మనం ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇది అరిస్తే అది ఎట్లా కడతావు మళ్ళీ నువ్వు కిందికి వెళ్ళి కడతాం కదా దాన్ని వద్దు దాని లోపలికైనా ఉండాలి అట్లా కాదు ఇగో ఉందా ఇగో ఇట్లా కట్టాలి మీదికి చూడనీకి ఇట్లా కనిపిస్తుంది అట్లా అంటున్నావా వాళ్ళు వచ్చిన మరి తర్వాత అట్లా కడితే నీకు డొప్ప ఉండదా నా మీదికి కడితేనే డొప్ప రాకుండా ఉంటుంది అట్లా అంటున్నావా వాళ్ళు వచ్చినా రాకున్నా కూడా ఎప్పుడైతే ఇప్పుడు డొప్పేం పడదు ఎప్పుడు పడుతుంది కొన్ని సంవత్సరాలే డొప్ప పడుతుంది అట్లా పడకుండా ఉండాలంటే ఇది అడ్డం ఉంటుంది నేను అదే పైకలు కడితే అయిపోతాను నేను పైకలు కడితే ఇట్లా గలీజ్ కనిపించారు ఇట్లా సరే అది కూడా కరెక్టే ఇట్లకెళ్ళి కడితేనే మంచిగా నీట్గా ఉంటుంది డన్ ఏమైనా వేసుకొని కూడా ఉంటుంది మనకు ఏమైనా కట్టుకోనికి ఉంటుంది అన్న ఇంట్లోకి ఇవి అదే ఫైనల్ ఇక లోపలికి అదే లోపల ప్లాస్టింగ్ అనుకో ఇక కొద్దిగా నీట్ ఫినిషింగ్ ఉంటేనే బెటర్ నీట్గా అందుకనే దీన్ని తెచ్చినాం కదా రైట్ తింటాపు ఫస్ట్ తిన్నపో పో మళ్ళీ ఒకరొకరు పోతే బాగుండు అందరూ పోయారంటే ఒకటేసారి తిన్నాక పని స్టార్ట్ చేసి మళ్ళీ సాయంత్రం అవుతుంది వా వా అందుకదేమన్నావా ఈ కత్తి అది దేనికి పని చేస్తుంది చెప్పది అంటే ఇలాంటప్పుడు యూజ్ అవుతుంది ఇక దేనికైనా వాడవచ్చా నేను దాంతో ఏం చేసిన తెలుసా కత్తితోని నాకు 5 కిలోల చేప దొరికిందా తలకాయ నరకడానికి దీనే వాడినా ఎంత గట్టిగా ఉండదు తెలుసా చేప అప్పుడు మస్తు ఇబ్బంది అయింది అప్పుడు చూడు ఎందుకు చెప్పు ఇది అడ్డం అంటే మన గేట్ లెక్కనా గట్లనా గది కట్టి చూడు అట్లా అలానేకి ఇవి చీరుతున్నాం మొత్తం చేస్తే మస్తు పని ఉంది నిమ్మలంగా తాత్పరంగా నిమ్మలంగా చేసుకోవాలి ఒడవని పని ఇక మెల్లగా చేసుకోవాలి